చికెన్ క్వీన్వా బౌల్. చికెన్ క్వీన్వా బౌల్. ఎస్. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తాను అమూల్య. ఓకే, ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేస్తాను అమూల్య. ఓకే. సో మెయిన్ వచ్చేసి మనకి చికెన్. ఎస్. మీరు బాయిల్డ్ చికెన్ తీసుకొచ్చారు కదా? బాయిల్ చేసి తీసుకొచ్చాను. దాంతోపాటు కీన్వా అండ్ బ్రాక్లీ. కరెక్ట్. అది కూడా మనం ఉడికించుకుని రెండు అండ్ ఆల్ ఇంగ్రీడియంట్స్ ఉడికించుకొని తెచ్చుకున్నాం. ఎస్, కరెక్ట్. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాము. స్టవ్ వెలిగించేయండి. ఓకే. ఓకే. సో ఫస్ట్ ఆయిల్. ఇది వచ్చేసి మనం అన్ని సాటే చేస్తున్నాం, ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి. సో ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఓకే. అండ్ పైన కొంచెం మనం ఫైనల్గా వేస్తాము. దీంట్లో ఫస్ట్ క్యారెట్, ఇవి చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకొచ్చాను. ఓకే. సో ఫస్ట్ మనం వెజ్జీస్ సార్ట్ చేస్తున్నాం. ఎస్, కరెక్ట్. సో తర్వాత నెక్స్ట్ డైరెక్ట్గా నేను చికెన్ వేస్తున్నాను. చికెన్ కూడా కొంచెం మనకి ఆయిల్లో ఫ్రై అవుతే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మనం బ్రాక్లీ వేసేద్దాము. ఇది కూడా నేను బాయిల్ చేసి తీసుకొని వచ్చాను. ఓకే. దీంట్లో క్వీన్వా రైస్. అండ్ ఇది గార్లిక్ పౌడర్, వెల్లుల్లి పొడి అన్నమాట. ఓకే. అండ్ ఇది మిరియాల పొడి. సో మోస్ట్లీ మనం ఇది కొంచెం సాలడ్ లాగా చేసుకుంటున్నాం కాబట్టి బౌల్. సో పౌడర్స్ లాగా ఉంటేనే బాగుంటుంది అనమాట టేస్ట్. ఓకే. అండ్ సాల్ట్ స్పూన్ ఇవ్వండి. సో నేనైతే మూత పెట్టేస్తున్నాను. ఎస్. ఓకే. ఎస్, ఇదైతే చక్కగా రెడీ అయిపోయింది. ఎస్, కరెక్ట్. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి లెమన్ స్క్వీజ్ చేసుకున్నాము. అలా స్క్వీజర్ ఇవ్వండి. లెమన్ ఎప్పుడైనా కూడా మనం వేడిగా ఉన్నప్పుడు వేయట్లేదు కాబట్టి స్టవ్ కట్టేస్తున్నాం అనమాట. ఓకే. ఓకే. ఎస్. సో మన బౌల్ అయితే రెడీ అయిపోయింది. మనం సర్వ్ చేసుకుందాం. ఓకే. మన చికెన్ క్వీన్వా బౌల్ అయితే రెడీ అయిపోయింది అమూల్య. ఓకే. చికెన్ క్వీన్వా బౌల్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. చికెన్ క్వీన్వా బౌల్కి కావాల్సిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్, క్యారెట్ ముక్కలు, ఉడికించుకున్న చికెన్, ఉడికించుకున్న బ్రాక్లీ, ఉడికించుకున్న కీన్వా, వెల్లుల్లి పొడి, మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం. చికెన్ కీన్వా బౌల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఆలివ్ ఆయిల్ పోసి వేడైన తర్వాత అందులో క్యారెట్ ముక్కలు, ఉడికించుకున్న చికెన్ ముక్కలు, ఉడికించుకున్న బ్రాక్లీ, ఉడికించుకున్న కీన్వా, వెల్లుల్లి పొడి, మిరియాల పొడి, ఉప్పు వేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. చివరిగా స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం పిండి బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చికెన్ కీన్వా బౌల్ రెడీ.